ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి మరొకసారి ఈ సమయంలో ప్రభువుని స్తుతించుకోవడానికి ఆయన ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమేన్. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం, ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రపెట్టుతిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చానని 108వ కీర్తన 5వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంఘమా, ఈ మాటను మనం గమనించినట్లయితే భక్తుడు మాట్లాడుతున్నాడు. ఇరుకునందు నేను దేవునికి మొర్రపెట్టుతిని, విశాల స్థలములో యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాడనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ఇరుకునందు అనగా మానవుని యొక్క జీవితంలో లేక అతని యొక్క ఆత్మీయ జీవితంలో తన యొక్క పరిస్థితులన్నిటిలో ఎదురైనటువంటి చిక్కులు, సమస్యలు, శోధనలు, ఆత్మీయ జీవితానికి ఆటంకపరిచేటటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా ఇరుకునందు ఉన్నటువంటి ప్రదేశంగా మనం చూస్తూ ఉన్నాం. అంటే విశాల స్థలమందు దేవుడు నాకు ఉత్తరం ఇచ్చాడు అనగా నీ యొక్క చిక్కులు, నీ యొక్క బాధలు, నీ యొక్క సమస్యలు, నీ యొక్క పరిస్థితులు, నీ యొక్క కష్టాలు అన్నీ తీసివేసి నీకు విశాలమైనటువంటి స్థలం అనగా వాటన్నిటి నుండి విడిపించి బాధాకరమైన స్థితుల్లోంచి తప్పించబడి ఒక సంతోషకరమైన, ఆనందకరమైన, ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని నీకు ప్రభు కలుగజేసి నీకు ఉత్తరం ఇచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. కనుక ఈనాడు మన జీవితంలో మనం మొర్రపెట్టినప్పుడు, మన పరిస్థితులను ప్రభువుకు అప్పగించినప్పుడు ప్రభు సహాయం చేస్తాడని వాక్య భాగం ద్వారా మనం చూస్తున్నాం. కనుక ఈనాడు మరి ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నటువంటి ఇరుకునందు ఉన్నటువంటి పరిస్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితులు, ఆ పరిస్థితులన్నిటిలో ప్రభువునకు మొర్రపెట్టినప్పుడు, ప్రభువుని విశ్వాసంతో అడిగినప్పుడు, కన్నీటితో ఆయనకు మొర్రపెట్టినప్పుడు ఖచ్చితంగా ఆయన మన మొరను విని మనకు జవాబిస్తారని వాక్య భాగం ద్వారా చూస్తున్నాం. ఆ రీతిగా ఈనాడు మన పరిస్థితులను ప్రభువుకు అప్పగించి ప్రభు దగ్గర నుండి జవాబు పొందుకొని ఒక ఆశీర్వాదభరితమైన జీవితాన్ని జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, మరొకసారి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈరోజు వాగ్దానం నీ బిడ్డలందరి జీవితాల్లో నెరవేర్పులోనికి రావడానికి మీరే సహాయం దయచేయండి. ఎవరు అటువంటి స్థితిలో ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారికి కావలసినటువంటి జవాబుని మీరు దయచేయమని, విశాలమైనటువంటి పరిస్థితులు వారి జీవితాల్లో మీరు నింపమని, మీకు సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజంతా నీ పిల్లలకి మీరే తోడుగా ఉండి సహాయం చేసి నడిపించండి. వారి పనుల్లో, వారి ప్రయాసాలన్నింటిలో, రాకపోకలన్నింటిలో మరి మీరే తోడుగా ఉండి సహాయం చేసి నడిపించమని, ఈరోజు పుట్టినరోజు, పెళ్ళిరోజు జరుపుకుంటున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.